సంతానము రక్త ప్రోత్సాహాన్ని ఆశ్రయించలేదు కనుక, రక్త ప్రోత్సాహాన్ని దాని కింద వారు లేరు కనుక వారి తొలిసూరు సంతానం చనిపోతూ వచ్చింది. ఈనాడు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయించకపోతే నీ ఆత్మ చనిపోతుంది, నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. ఆ అనుభవం మనలో ఉండాలి. బైబిల్ ఇప్పుడు కూడా రెండు రకాలుగా మాట్లాడుతుంది. ఒకటి భౌతికం, రెండు ఆధ్యాత్మికం. ఏమండి, మనకు కంటికి కనిపించు దానిని చూపిస్తూ, కంటికి కనపడిన దానిని గురించి మనకు తెలియజేస్తూ ఉంటుంది దేవుని వాక్యం. అందుకే ఇది రెండంచుల ఖడ్గం. ఈ లోక సంబంధమైన ఖడ్గానికి ఒక పక్కనే పదులు ఉంటుంది. రెండు పక్కలు ఉంటుందా? ఉండదు. అయితే దేవుడి ఖడ్గానికి అనగా దేవుడి వాక్యానికి రెండు వైపుల పదులు. ఒకటి లోక సంబంధమైనది, రెండు పర సంబంధమైనది. కంటికి కనిపిస్తున్న దానిని చూచి కంటికి కనబడిన దాని గురించి మనం నేర్చుకోవాలి. కంటికి కనిపిస్తున్న దాన్ని చూచి, ఈ లోక సంబంధమైన వాటిని చూచి, వాటి ద్వారా ఆత్మ సంబంధమైన దానిని మనము నేర్చుకోవాలి. దృశ్యమైన దానిని చూసి అదృశ్యమైన దానిని మనం చూడాలి. ఈ లోకం ఉంది, మనం చూస్తున్నాం కదా, ఈ లోకంలో మనం బతుకుతున్నాం కదా. ఏమండి, పరలోకం కనపడుతుందా? పరలోకం కనపడుతుందా? కనపడలేదు. అయితే ఇది శాశ్వతమైనది కాదు. మన కంటికి కనిపిస్తున్న ఈ లోకం శాశ్వతమైనది కాదు. మన కంటికి కనబడని ఆ పరలోక రాజ్యమే శాశ్వతం. మన కంటికి కనబడతలేదు కదా అని అది లేదని అనుకోండి. చూడండి, మన శరీరం కనబడుతుంది, శరీరం కనబడుతుంది. ఈ శరీరం శాశ్వతకాలం ఉంటుందా? ఒకనాటికి మట్టి అవుతుంది. మనలో ఆత్మ ఉంది, అది కనబడదు, అది శాశ్వతమైనది. ఆత్మలోకి వస్తుందంటే దేవుని మూలంగా మనకు వచ్చింది. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి. ఆయన నశింపు లేనటువంటి వాడు, ఆయన మరణము లేనటువంటి వాడు, ఆయన యుగయుగాలు ఉండువాడు. ఆ శాశ్వతమైనటువంటి ఆత్మను ప్రతి మానవులోనూ పెట్టాడు. అందుకే ఆత్మకు మరణం లేదు. అది యుగయుగాలు జీవించాలి, అది యుగయుగాలు జీవించాలి. కాబట్టి యుగయుగాలు జీవించాలి అంటే ఎక్కడ జీవించాలి? అది జీవించవలసిన ప్లేసులు రెండే ఉన్నాయి. మనిషి మరణించిన తర్వాత ఆత్మ నివసించవలసిన ప్లేసులు రెండు ఉన్నాయి. దేవుడు ఎవరో తెలుసుకోకుండా, పాప క్షమాపణ పొందకుండా, పాపములో పుట్టి, పాపములో పెరుగుతూ, పాపములైన బ్రతుకుతూ, పాపంలోనే చనిపోతే నరక శిక్షకు వెళ్ళిపోవలసి ఉంది. పాపానికి వచ్చే జీతం మరణం. మరణం అనగా నరకం. ఒకవేళ తన భూమి మీద పుట్టి పెరిగి పెద్దవాడే దేవుడెవరో తెలుసుకుని యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన కార్చిన రక్తంలో తన చర్మ పాపములను కడుక్కుని పరిశుద్ధుడై నీతిగా జీవించగలిగితే వాడు చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నిత్య మోక్షానికి వెళ్ళిపోతుంది. ఈ రెండు ప్లేసులు. అందుకే ప్రతి మానవుడు కూడా, ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తారు. ఒకవేళ యేసు ప్రభువును నమ్ముకోకుండా ఈ లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే తనకి ఏమి ప్రయోజనం ఉంది? ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. ఒకవేళ మారు మనసు పొందకుండా